హలో ఎవ్రీవన్, నా పేరు చేతన్. ఇది గిజ్మో టైమ్స్ తెలుగు. గిజ్మో టైమ్స్లో తెలుగులో మనం మాట్లాడుతున్నాం ఇవాళ రియల్మీ నార్జో 20 ప్రోకి సక్సెసర్ నార్జో 30 ప్రో గురించి. రియల్మీ నార్జో 20 ప్రో ఒక మంచి డీసెంట్ చాయిస్ ఉండే అండర్ 20,000 రూపీస్ ప్రైస్ రేంజ్లో, అండర్ 15,000 కూడా అనుకోవచ్చు. ఎందుకంటే దానిలో వచ్చే ఫీచర్స్ ఆల్మోస్ట్ రియల్మీ 7 లాగా ఉంటుండే. కానీ దాంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ అడిషనల్ ఫీచర్ ఇచ్చి నార్జో 20 ప్రోని ఒక మంచి ఆప్షన్ లాగా రియల్మీ తీసుకొచ్చింది. కానీ ఈసారి రియల్మీ తరఫున కొత్త బ్రాండింగ్, కొత్త కైండ్ ఆఫ్ ఫీల్, బాక్స్ ప్యాకేజ్ కంప్లీట్ చేంజ్ చేశారు. దాంతోపాటు పెద్ద ఇంక్లూజన్ 5G ఇక్కడ. ఎందుకంటే ఇంతకుముందు వచ్చే ప్రతి రియల్మీ స్మార్ట్ ఫోన్ 5G కాకుండా 4Gతో వస్తుండే. అయినా 5G ఇప్పటికీ ఒక అర్లీ థాట్. ఎందుకంటే 5G నెట్వర్క్ ఎప్పుడు ఇండియాలో రోల్ అవుట్ అవుతుందో, ఎప్పుడు యూజర్స్ 5G అడ్వాంటేజ్ తీసుకోవచ్చు, అది ఇంకా మనకు ఐడియా లేదు. కానీ బ్రాండ్స్ వాళ్ళ సైడ్ నుంచి 5G డివైసెస్ ఆఫర్ చేస్తున్నారు. ఎందుకంటే అకార్డింగ్ టు బ్రాండ్స్ ఏంటంటే అట్లీస్ట్ ఒక 1 ఇయర్లో వచ్చేసిందంటే మీరు ఊరికే ఫోన్ అయితే చేంజ్ చేయరు. సో ఇప్పటి నుంచి ఒక 5G ఫోన్ తీసుకుంటే మంచిది అన్నట్టు అది బ్రాండ్ థాట్. కానీ అట్లీస్ట్ నా ప్రకారం చూస్తే ఒక 1-2 ఇయర్స్ పడుతుండొచ్చు 5G రావడానికి. సో కాబట్టి ఇంకా టైం ఉంది మనకు 5G చూడడానికి. సో అప్పుడు ఒక 5G ఫోన్ తీసుకోవాలా వద్దా అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది ఎప్పటికీ. ఇది నార్జో 30 ప్రో 5G. నార్జో సిరీస్లో ఒకటే ఫోన్ ఇప్పుడు 5Gలో ఉన్నది, ఇది ఒకటే. ఇది వచ్చేది 2 ఆప్షన్స్తో పాటు వస్తుంది. 8+128, 6+64 ఆప్షన్. 8+128 ప్రైస్ 21,999 బాక్స్ మీద ఉంది. అరౌండ్ 20,000 ఉండొచ్చు దీని యాక్చువల్ ప్రైస్. ఇంకా ఇవి మెయిన్ ఫీచర్స్ నార్జో 30 ప్రోవి. డిమెన్సిటీ 800U 5G ప్రాసెసర్ ఉంది దీనిలో. 120Hz అల్ట్రా స్మూత్ డిస్ప్లే, అంటే IPS ఎల్సిడి డిస్ప్లే కానీ 6.5 ఇంచ్ స్క్రీన్ సైజ్తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, అంటే చాలా స్మూత్ డిస్ప్లే. దాంతోపాటు 30 వాట్ డాష్ ఛార్జ్, 5000 mAh బ్యాటరీ. అంటే ఈ డాట్ ఛార్జ్ మీరు ఒకవేళ కంపేర్ చేస్తే రియల్మీ నార్జో 20 ప్రోలో మనకు వచ్చేది 65 వాట్ సూపర్ డాట్ ఛార్జ్ ఉంటుండే. ఈ కంపారిజన్ ఇక్కడ మీరు చూసుకుంటే ఒక తొందరగా ఐడియా వచ్చేస్తుంది మీకు. 65 వాట్ కంపారిజన్లో ఇక్కడ ఉన్నది మనకు 30 వాట్. దాంతోపాటు 4500 mAh బ్యాటరీ. ఇక్కడ బ్యాటరీ పెరిగింది, బ్యాటరీ కెపాసిటీ పెరిగింది, ఛార్జింగ్ స్పీడ్స్ తగ్గిపోయినాయి. కెమెరాలో చాలా ఎక్కువ డిఫరెన్స్ లేదు. ఎందుకంటే ఇక్కడ కూడా 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఇక్కడ కూడా 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉండే. ఇక్కడ ఉన్న ఒక 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఇన్ అవే మనం చూస్తే యూజ్లెస్ కెమెరా ఉంటుంది. ఆ కెమెరా తీసేశారు, ఇక్కడ ట్రిపుల్ కెమెరా వచ్చేసింది క్వాడ్ కాకుండా. అదొక డిఫరెన్స్ ఉంది. ఇక్కడ 90Hz డిస్ప్లే ఉంటుండే, ఇక్కడ 120Hz డిస్ప్లే ఉంది. సో అదొక ఫీచర్ అడిషన్, అంటే బెటర్ అయింది ఇక్కడ. ఇప్పుడు మనం బాక్స్ ప్యాకేజ్ ఓపెన్ చేసి ఏమేమి వస్తుందో అది చూసుకుందాం. దాని తర్వాత ఫోన్ గురించి ఇంకా మాట్లాడుకుందాము, ఫిజికల్ ఆస్పెక్ట్ గురించి. ఇది ఫుల్ రివ్యూ కాదు, ఎందుకంటే ఫస్ట్ టైం ఇది ఫోన్ బాక్స్ ఓపెన్ చేస్తున్నాం మనం. అంటే 1 డే కూడా కాలేదు యాక్చువల్గా నాకు ఈ ఫోన్ యూస్ చేసి. సో ఫస్ట్లీ మనం బాక్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు కనిపించేది ఒక ట్రాన్స్పరెంట్ రబ్బర్ కవర్, దాంతోపాటు దాని బుక్లెట్స్ వస్తాయి. దాంతోపాటు ఇక్కడ చూస్తే ఇది స్మార్ట్ ఫోన్ రియల్మీ నార్జో 30 ప్రో. 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది సిల్వర్ ఆప్షన్లో కూడా ఇది ఇనవే గ్లాసీ అనొచ్చు, దీన్ని ఇనవే మనం కొంచెం మ్యాట్ ఫినిష్ అనొచ్చు. కానీ ఇది ఒక స్మూత్ గ్లాసీ అన్నట్టు. కంప్లీట్లీ గ్లాసీ బ్యాక్, ఆ గ్లాస్ బ్యాక్ లాగా లేదు, కొంచెం స్మూత్ ఉంది. కానీ దీని మీద ఫింగర్ ప్రింట్స్ ఇంకా స్మచెస్ మనకు కనిపిస్తుంటాయి. సో దీన్ని మనం టైం టు టైం క్లీన్ చేయాలి. ఒకవేళ కేస్ వాడకపోతే, కేస్ వాడితే ఏ ప్రాబ్లం ఉండదు, ఈజీగా యూస్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఈ ఫోన్ మీద చూస్తే 3 కెమెరాస్, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఇచ్చారు. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ 6.5 ఇంచ్ డిస్ప్లే, ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్. ఇక్కడ 1080x2400 పిక్సెల్స్ రెజల్యూషన్. దాంతోపాటు ఇక్కడ 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ రెస్పాన్స్, అంటే టచ్ శాంప్లింగ్ రేట్ అంటారు దాన్ని. ఆ టచ్ శాంప్లింగ్ రేట్ కూడా 120Hz, అంటే ఒక మంచి డిస్ప్లే ఇచ్చారు ఇక్కడ. ఫుల్లీ రెస్పాన్సివ్ ఫాస్ట్ టచ్ డిస్ప్లే ఇక్కడ. అది ఇప్పుడు ఫోన్ సైడ్కి పెట్టి మనం వేరే యాక్సెసరీస్ ఏమేమి వస్తున్నాయి చూస్తే, USB Type-C కేబుల్ ఇచ్చారు ఇక్కడ. USB Type-C కేబుల్తో పాటు ఇక్కడ సిమ్ ఎజెక్టర్ టూల్ ఉంది. ఇంకా ఈ డాట్ ఛార్జింగ్ ఇంతకుముందు మనం మాట్లాడాము. 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, అంటే 5V6A అవుట్పుట్తో పాటు వస్తుంది. 65 వాట్ తీసేసి 30 వాట్ పెట్టారు. ఒక్క వేలో చూస్తే మనం కాంప్రమైజ్ అనుకోవచ్చు. కానీ 5G చిప్సెట్ ఇవ్వడానికే, ప్రైజింగ్ని కంట్రోల్ చేయడానికి నాకు తెలిసి ఈ ఛార్జింగ్ స్పీడ్స్ని తగ్గించేసింది రియల్మీ ఇక్కడ. ఇప్పుడు బాక్స్లో ఉన్న కాంపోనెంట్స్ అన్ని సైడ్కి పెట్టి మనం మళ్ళీ ఫోన్ గురించి మాట్లాడితే, ఇక్కడ ఇది బ్యాక్ ఆఫ్ ద ఫోన్, నార్జో బ్రాండింగ్ ఇక్కడ బాటమ్ సైడ్లో ఉంది. ఇక్కడ రైట్ సైడ్లో మనం చూస్తే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో పాటు పవర్ బటన్ ఉంది. ఇదే పవర్ బటన్ లాగా యూస్ అవుతుంది, ఇదే ఫింగర్ ప్రింట్ సెన్సర్ లాగా యూస్ అవుతుంది. టాప్ సైడ్ మనం చూస్తే సెకండరీ మైక్రోఫోన్ ఉంది. లెఫ్ట్ సైడ్లో ఇక్కడ వాల్యూమ్ రాకర్ బటన్స్ ఉన్నాయి, సిమ్ కార్డ్ యాక్సెస్ ఏరియా ఉంది. బాటంలో 3.5mm హెడ్సెట్ జాక్ ఉంది, మైక్రోఫోన్, దాంతోపాటు USB Type-C కేబుల్, ఇంకా స్పీకర్ కూడా బాటంలోనే ఇచ్చారు. ఫ్రంట్ సైడ్లో పంచ్ హోల్ కెమెరా, ఇన్ డిస్ప్లే అని పిలుస్తారు కంపెనీ దాన్ని. ఇక్కడ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. సో నాట్ సెంటర్లో లేదు, టువర్డ్స్ సైడ్ మనకి ఇక్కడ టువర్డ్స్, అంటే పార్ట్ ఆఫ్ డిస్ప్లే అనుకోవచ్చు దీన్ని, అట్లా ఇచ్చారు. దాంతోపాటు కొంచెం దీని బ్రైట్నెస్ తగ్గించేసి. ఇవి మెయిన్ అప్లికేషన్స్, ఇక్కడ ప్రీ ఇన్స్టాల్ వచ్చే అప్లికేషన్స్. నేను ఇప్పటికీ ఏం ఇన్స్టాల్ చేయలేదు సపరేట్గా. సో మనకి ఇక్కడ వచ్చే అప్లికేషన్స్ అన్ని బ్రాండ్ ఇచ్చిన అప్లికేషన్స్. ఇక్కడ గూగుల్ యాప్స్ తర్వాతతో పాటు డాక్ వాల్ట్,
హే ఫన్, గూగుల్ పే కూడా ప్రీ ఇన్స్టాల్ ఉంది ఇక్కడ, హే ట్యాప్, ఇంకా ఓ రోమింగ్, కొన్ని రియల్మీ సైడ్ నుంచి అప్లికేషన్స్ ఉన్నాయి. రియల్మీ లింక్ వాళ్ళ యాక్సెసరీస్ కోసం, అంటే మీరు ఒకవేళ రియల్మీ వాచ్, రియల్మీ బ్యాండ్, లేకపోతే ఇయర్ ఫోన్స్, వాళ్ళ ఇయర్ ఫోన్స్ అన్న హెడ్ ఫోన్స్ అన్న ఏమైనా వాడితే అవన్నీ దీంతో ఈ యాప్లో పేర్ చేసుకొని దాని ఫీచర్స్ని మనం సెట్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ వర్జన్ ఇది ఆండ్రాయిడ్ 10, ఇప్పటికీ ఆండ్రాయిడ్ 11 కాకుండా ఆండ్రాయిడ్ 10 ఇచ్చారు. రియల్మీ యూఐ 1.0 వర్జన్. రియల్మీ యూఐ 2.0 ఎప్పుడు వస్తుందో మనకు డేట్ తెలియదు, కానీ ఐ గెస్ అరౌండ్ 1 to 2 months లోపల మనం దీని బీటా అప్డేట్ అన్న చూస్తాము రియల్మీ యూఐ 2.0ది. ఎందుకంటే ఇది కొత్త స్మార్ట్ ఫోన్ 5Gతో పాటు, సో యూజర్స్ ఆ డిమాండ్ ఉంటుంది, లేటెస్ట్ సాఫ్ట్వేర్ కూడా మాకు అవసరం ఉందని. సో ఒక 1-2 monthsలో మనం దీని బీటా వర్షన్స్ చూస్తుండొచ్చు. ఇక్కడ సెక్యూరిటీ ఫీచర్స్ చూస్తే ఫింగర్ ప్రింట్, ఫేస్ అండ్ పాస్వర్డ్. సో ఇక్కడ ఫింగర్ ప్రింట్ ప్లస్ ఫేస్ అన్లాక్ కూడా ఉంది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో పాటు. అండ్ కన్వీనియన్స్ టూల్స్లో చాలా ఫీచర్స్ మనకి ఇచ్చారు ఇక్కడ రియల్మీ. గెస్టర్ అండ్ మోషన్ కింద కూడా చాలా ఫీచర్స్ ఉంటాయి. సో ఈ ఫీచర్స్ మ్యాక్సిమం ప్రతి రియల్మీ స్మార్ట్ ఫోన్లో సేమ్ ఫీచర్స్ ఉంటాయి. దాంతోపాటు మనం అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ స్టోరేజ్లో చూస్తే మాత్రం 14.8 GB ఈజ్ యూస్డ్ స్టోరేజ్ 128లో. సో మనకు అరౌండ్ 113 GB అవైలబుల్ యూజర్ అవైలబుల్ స్టోరేజ్ ఉంటుంది. దాంతోపాటు స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. స్క్రీన్ రికార్డింగ్లో మనము బోత్ మైక్రోఫోన్తో పాటు సిస్టమ్ సౌండ్ని రికార్డ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు ఏమైనా ట్యూటోరియల్ వీడియోస్ లేకపోతే గేమింగ్ వీడియోస్ రికార్డ్ చేద్దాం అనుకుంటే మీ మైక్రోఫోన్ సౌండ్తో పాటు గేమ్ సౌండ్ని కూడా ఇక్కడ రికార్డ్ చేసుకోవచ్చు. దీన్ని ఫుల్ రెజల్యూషన్లో క్యాప్చర్ చేయవచ్చు. దాంతోపాటు ఒకవేళ కావాలంటే ఫ్రంట్ కెమెరాని యాక్టివేట్ చేసుకొని మీరు ఏమైనా డెమో ఇవ్వాలనుకుంటే అది కూడా స్క్రీన్ రికార్డింగ్లో చేయొచ్చు. కెమెరాస్ గురించి మాట్లాడితే ఇక్కడ 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది, దాంతోపాటు 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా. సో ఇక్కడ స్విచ్ చేస్తే మనకు వైడ్ యాంగిల్ కెమెరా యాక్టివేట్ అవుతుంది. నార్మల్ కెమెరా 1x, 2x, 5x అయితే ఇవి డిజిటల్ జూమ్స్. సో ఇవి అంత క్వాలిటీ లాస్లెస్ జూమింగ్ అయితే ఉండదు, కొంచెం డీటెయిల్ లాస్ అవుతుంది అక్కడ. 48 మెగాపిక్సెల్ డెడికేటెడ్ మోడ్ కూడా ఇక్కడ ఉంది. దాంతోపాటు టైమ్ ల్యాబ్స్, స్లో మోషన్, ఎక్స్పర్ట్ మోడ్ కూడా ఉంది. ఎక్స్పర్ట్ మోడ్లో మీరు ఐఎస్ఓ, షటర్ స్పీడ్, వైట్ బ్యాలెన్స్, ఫోకసింగ్, ఇంకా ఎక్స్పోజర్ అన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ప్లస్ వీడియోలో మనకు 4K వీడియో రికార్డింగ్ పాసిబిలిటీ ఉంది, కానీ 4K వీడియోస్ మీరు 30 FPSలో తీసుకోవచ్చు. 4Kకి ఇక్కడ షిఫ్ట్ అవుతే ఇక్కడ ఫ్రేమ్ రేట్స్ అన్ని పోతాయి, ఎందుకంటే 30 FPSలోనే ఇది రికార్డ్ చేస్తుండొచ్చు. ప్లస్ ఇక్కడ 1080p వీడియోస్ ఏమో మీరు 30-60లో తీసుకోవచ్చు, కానీ 60 FPS ఓన్లీ రెగ్యులర్ 48MP కెమెరా వాడితేనే 60 FPS వస్తుంది. లేకపోతే ఒకవేళ అల్ట్రా వైడ్ కెమెరాకి మీరు షిఫ్ట్ అవుతే అది 30 FPSలోనే రికార్డ్ చేస్తుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఏమో ఇక్కడ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇచ్చారు. ప్లస్ దానిలో ఫీచర్స్ కూడా సేమ్ 1080p వీడియోస్ క్యాప్చర్ చేయొచ్చు మీరు 16 మెగాపిక్సెల్ కెమెరాతో. దానికన్నా ఎక్కువ ఇక్కడ 4K వీడియోస్ అయితే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో మీరు తీసుకోలేరు. సో ఇవి మెయిన్ ఫీచర్స్ ఇక్కడ. ప్లస్ ఒకవేళ మీరు ఇక్కడ సెట్టింగ్స్కి వస్తే వీడియో వాటర్ మార్క్ కూడా ఉంటుంది. వీడియో వాటర్ మార్క్ తీయొచ్చు, కావాలంటే ఫోటో వాటర్ మార్క్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు, లేకపోతే తీయొచ్చు. ప్లస్ AI మోడ్ ఉంది ఇక్కడ, AI సీన్ ఎన్హాన్స్మెంట్ కోసం. ప్లస్ ఒకవేళ వీడియోలోకి వెళ్తే ఇక్కడ అల్ట్రా స్టడీ ఆప్షన్ ఉంటుంది. అల్ట్రా స్టడీలో కూడా మీరు మ్యాక్స్ స్టెబిలిటీ లేకపోతే నార్మల్ అల్ట్రా స్టడీ ఆప్షన్స్లో షిఫ్ట్ చేసి, ఇది సాఫ్ట్వేర్ బేస్డ్ స్టెబిలైజేషన్, అందుకే మరీ స్టేబుల్ వీడియోస్ రావు, కానీ అట్లీస్ట్ బెటర్ దెన్ రెగ్యులర్ వీడియోస్ మనం చెప్పుకోవచ్చు దాన్ని. సో ఆ స్టెబిలిటీ కూడా ఇక్కడ యాడ్ అవుతుంది, కానీ అది సాఫ్ట్వేర్ బేస్డ్ స్టెబిలైజేషన్, నాట్ హార్డ్వేర్ బేస్డ్. OIS ఇక్కడ సపోర్టెడ్ లేదు. సో ఇవి మెయిన్ ఫీచర్స్ రియల్మీ నార్జో 30 ప్రోవి. 5000 mAh బ్యాటరీ ఉంది. సో అంత హెవీ ఫోన్ ఏం కాదు, కానీ 5000 mAh బ్యాటరీ ఉంది. అది ఒకవేళ మనం నార్జో 20 ప్రోతో కంపేర్ చేస్తే మాత్రం అదొక అడ్వాంటేజ్, ఎందుకంటే నార్జో 20 ప్రో ఆల్మోస్ట్ సేమ్ సైజ్, సేమ్ థిక్నెస్ అండ్ సేమ్ వెయిట్ ఉంది, కానీ దీనిలో వచ్చేది 4500 mAh బ్యాటరీ, ఇక్కడేమో 5000 mAh బ్యాటరీ వస్తుంది. కానీ నార్జో 20 ప్రోలో మనకు ఫాస్ట్ ఛార్జింగ్ బెటర్ ఉంటుండే. 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ నార్జో 20 ప్రోలో ఉంటుండే, ఇక్కడ 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ప్లస్ మెయిన్ ప్రాసెసర్ కంపేర్ చేస్తే మాత్రం ప్రాసెసర్లో చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ డిమెన్సిటీ 800U ప్రాసెసర్ ఉంది, అది 5G చిప్సెట్, మెయిన్లీ 5G కోసం. ప్లస్ దాంతోపాటు 7 nm మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, కాబట్టి మంచి యూజర్ అంటే మంచి యూసేజ్ వస్తుంది. దాంతోపాటు ఒకవేళ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినా రెగ్యులర్ యూసర్స్కి అయితే పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. కానీ గేమింగ్లో హీలియో G95 ది GPU చాలా ఓవర్ పవర్డ్ GPU అంటారు దీన్ని. సో ఒకవేళ మీరు గేమ్స్ ఆడాలనుకుంటే, ఒక సీరియస్ గేమ్ లాగా చూస్తే మిడ్ రేంజ్ కేటగిరీలో హీలియో G95లో వచ్చే GPU మాలి G76 MC4 GPU అంటారు దాన్ని. అదొక చాలా అడ్వాంటేజెస్ GPU. అది ఇక్కడ డిమెన్సిటీ 800Uతో కంపేర్ చేస్తే డిమెన్సిటీ 800Uలో మాలి G57 GPU ఉంది. సో అది కంపారిజన్లో అంత స్ట్రాంగ్ GPU ఏం కాదు. సో అదొకటి డిఫరెన్స్. లేకపోతే పర్ఫార్మెన్స్లో అండ్ బ్యాటరీ ఆప్టిమైజేషన్లో కూడా నార్జో 30 ప్రో షుడ్ బి బెటర్, ఎందుకంటే దానిలో వచ్చే 7 nm వల్ల బ్యాటరీ ఆప్టిమైజేషన్ కూడా చాలా బెటర్ ఉంటుంది.
సో దీస్ ఆర్ ద మేజర్ డిఫరెన్సెస్ గైస్. ఇదే మేజర్ కంపారిజన్ రియల్మీ నార్జో 20 ప్రో ఇంకా 30 ప్రోది. సో ఇవే డిఫరెన్సెస్, చాలా ఎక్కువ డిఫరెన్సెస్ ఏం లేవు, కానీ ప్రైసింగ్లో అయితే ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే 5G చిప్సెట్ కాబట్టి 5G ఒక అడ్వాంటేజ్ లాగా చూస్తుంది కంపెనీని. ఒకవేళ మీరు నెక్స్ట్ 2-3 ఇయర్స్ కోసం సేమ్ ఫోన్ వాడుతున్నారంటే 5Gని ఇప్పటి నుంచి చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎవ్రీ 1-2 ఇయర్స్ ఫోన్ చేంజ్ చేస్తున్నారంటే మాత్రం నా చాయిస్ ఏముంటుందంటే మీరు ఇప్పటికీ 4G ఫోన్ని చూస్ చేసుకోవచ్చు. 5G ఇంత తొందరగా తీసుకునే అవసరం లేదు, ఎందుకంటే 5G నెట్వర్క్స్ కూడా అంత తొందరగా రోల్ అవుట్ కావు ఇండియాలో. సో దాట్స్ ఇట్ గైస్. ఇది ఒక క్విక్ అన్బాక్సింగ్ అండ్ క్విక్ కంపారిజన్ నార్జో 30 ప్రో ఇంకా నార్జో 20 ప్రో స్మార్ట్ ఫోన్ది. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, నేను ట్రై చేస్తుంటా దానికి ఆన్సర్ చేయడానికి. ప్లస్ ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేయాలనుకుంటే మీరు కింద కమెంట్ చేయండి. ఇవి నా ఎర్లీ వీడియోస్ తెలుగులో. సో ఏమైనా మీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంటెంట్ కావాలంటే కింద కమెంట్ చేయండి. ఐ హోప్ మీరు ఈ వీడియోని లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, ఇంకా సబ్స్క్రైబ్ చేస్తారు గిజ్మో టైమ్స్ తెలుగుని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.